మీ అందరికీ చికెన్ బిర్యానీ బాగా నచ్చి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మటన్ బిర్యానీని కూడా చూపిస్తాను, చూసేయండి. వాష్ చేసిన మటన్లో ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, మా ఇంట్లో కారం ఎక్కువగా తింటారు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. మీ ఇంట్లో ఎలా తింటారో దానికి తగ్గట్టు కారం అనేది వేసుకోండి. గరం మసాలా, కసూరి మేతి, జీలకర్ర, షాజీరా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చెక్క, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, స్టోన్ ఫ్లవర్, నల్ల యాలుక, నెయ్యి, లెమన్ జ్యూస్, మజ్జిగ వేసి మొత్తం కలుపుకొని 1 అవర్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం బాస్మతి రైస్ని కూడా నానబెట్టేసుకుందాము. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె, నెయ్యి వేసి కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి, బిర్యానీ ఆకు 2 వేసి, ఆనియన్ కొంచెం ఎగిన తర్వాత మ్యారినేట్ చేసిన మటన్ కూడా వేసి మొత్తం కలిపి చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి. మొత్తం కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 6 విజిల్స్ రానియండి. ఈ కుక్ అయిన మటన్ అంతా మనం ఏ బౌల్లో బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రైస్ కోసం వాటర్ పెట్టి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, నెయ్యి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి మొత్తం బాయిల్ అవ్వనియండి. బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఒక నిమ్మబద్దను పిండుకొని 80% కుక్ అయిన తర్వాత మటన్ మీద వేసేసుకోండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సాఫ్రాన్ వాటర్ సాఫ్రాన్ మిల్క్, కుక్ చేసుకున్న రైస్ వాటర్, నెయ్యి, చిటికెడు గరం మసాలా మొత్తం స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 20 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకొని తినేయడమే. నేను బిర్యానీ చేసేలోపు బయట వెదర్ చేంజ్ అయిపోయింది. ఆ వెదర్కి హాట్గా బిర్యానీ తింటా ఒక పక్క థమ్స్అప్ తాగుతుంటే నెక్స్ట్ లెవెల్ ఉందండి.